ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కొన్ని ప్రత్యేక శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిని పంచారామాలు అని అంటారు. పరమశివుడు ఆత్మలింగం కలిగిన క్షేత్రాలుగా వీటికి ప్రాముఖ్యత ఉంది. ఈ పంచారామాలలో ఒక్క ఆత్మలింగం కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్లు చెప్తారు. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న ఆ పంచారామ క్షేత్రమే కుమార భీమేశ్వర స్వామి ఆలయం. అసలు ఈ ఆలయ చరిత్ర ఏంటి, అక్కడికి ఎలా వెళ్ళాలి అన్న విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఆలయం చేరుకోవాలంటే ముందుగా సామర్లకోటకి వెళ్ళాలి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా ఇక్కడికి సులువుగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళే రైలుకు ఇక్కడ హాల్ట్ ఉంటుంది. ఈ ఆలయము రాజమండ్రి నుంచి 48 కిలోమీటర్ దూరంలో, అలాగే కాకినాడ నుంచి 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. పురాణ గాథ ప్రకారం తారకాసురుడు అనే అసురుడు శివుని ఆత్మలింగం కోసం ఘోర తపస్సు చేస్తాడు. అతడి భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ చావు లేకుండా తారకాసురుడు మరో వరాన్ని కూడా పొందుతాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని కంఠంలో ఉంచుకుని ఆ శక్తితో దేవతలు ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీంతో దేవతలంతా విష్ణువును కాపాడమని వేడుకోగా ఆయన ఒక పరిష్కారాన్ని సూచిస్తాడు. పరమశివుడు తేజో రూపంతో జన్మించే కుమారుడు తప్ప మరెవ్వరూ తారకాసుని అంతం చేయలేరని, ఇందుకోసం పరమశివుణ్ణి ప్రార్థించాలని చెబుతాడు. దేవతలంతా పరమశివుణ్ణి రక్షించాలని వేడుకోవడంతో శివుడు పార్వతీదేవితో కలిసి కుమారస్వామికి జన్మనిస్తాడు. యుద్ధ విద్యలను అభ్యసించిన పిదప కుమారస్వామి దేవతా గణములతో కలిసి తారకాసుని ఎదుర్కొంటాడు. తారకాసుని వధించాలంటే ఆత్మలింగాన్ని ఛేదించాలని తెలుసుకుని అతని కంఠంలోకి బాణప్రయోగం చేస్తాడు. దీంతో ఆత్మలింగం చెల్లాచెదురయ్యి తారకాసుడు మరణిస్తాడు. ఆ మొక్కలైన ఆత్మలింగం భూమిపై వివిధ ప్రదేశాల్లో పడిందని, అవే ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలలో ఉన్న శివలింగాలు అని చెబుతారు. కుమారరామలో 14 అడుగుల ఎత్తులో 2 అంతస్తుల్లో ఉండే తెల్లని స్ఫటిక లింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామం అని పిలుస్తారు. చాళుక్య రాజైన భీముడు సామర్లకోటలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని కుమారరామ భీమేశ్వర ఆలయం అని పిలుస్తారు. స్వామివారి దర్శనం బాగా జరిగిందండి. మీరు కూడా నాతో పాటు దర్శించుకోండి. ద్రాక్షారామంలో ఉన్న పంచారామ క్షేత్రం కూడా ఈ రాజే నిర్మించినట్లుగా చెబుతారు. అందుకే ఈ 2 క్షేత్రాల నిర్మాణం శైలి ఒకే రీతిలో కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి క్రీస్తు శకం 922 మధ్య కుమార భీమేశ్వర ఆలయం నిర్మాణం జరిగింది. 1340 నుంచి 1466 మధ్యకాలంలో కాకతీయ పాలకులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. దీని నిర్మాణ శైలి సందర్శకులను అబ్బురపరిచే విధంగా ఉంటుంది. పరమేశ్వరుడు ఇక్కడ ఆత్మలింగ రూపంలో బాలా త్రిపుర సుందరి దేవి సమేతంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆలయ సమీపంలో పెద్ద కోనేరు కూడా ఉంటుంది. ఇందులో భక్తులు స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు. దేవాలయం లోపల కాలభైరవుడు, మహాకాళి, వీరభద్రుడు, వినాయకుడు, శనీశ్వరుడు, నవగ్రహ ఆలయాలు కూడా కనిపిస్తాయి. గర్భగుడిలోని శివలింగానికి అభిముఖంగా ఏకశిలపై రూపుదిద్దుకున్న నంది విగ్రహం ఉంటుంది. భక్తులు మొదటి అంతస్తులో ఉండే శివలింగం పై భాగాన్ని తొలిత దర్శించుకుని ఆ తర్వాత లింగం యొక్క పాదభాగాన్ని దర్శించుకుంటారు. తర్వాత బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుంటారు. చైత్ర వైశాఖ మాసాలలో సూర్యకిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను, సాయంత్రం వేళ అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడ ప్రత్యేకత.
ప్రతి ఏటా శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వర స్వామివారికి బాలా త్రిపుర సుందరి దేవికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. కార్తీక మాసాల్లోనూ ఇక్కడి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అభిషేకము, కుంకుమ పూజ ఇవన్నీ వీడియోలో కనిపిస్తున్నాయి. ఎంతెంత కాస్ట్ అనేవి ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియోలో క్లియర్గా చూపించడానికి ట్రై చేశానండి. ఒకసారి పాజ్ చేసుకుని చూసుకోండి వివరాలన్నీ చూడటానికి. ఇక్కడ వీరభద్ర స్వామి వారికి సంబరం బాగా చేస్తారండి. మేము వెళ్ళినప్పుడు ఒకరు చేస్తున్నారు, ఆ బిట్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఆలయంలో ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు. అన్నదానం ఎక్కడ జరుగుతుందో చూపిస్తాను పదండి. దేవాలయంలోకి ప్రవేశించగానే రైట్ సైడ్ మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది కదండి, దాని కొంచెం లోపలికి వస్తే ఇప్పుడు చూస్తున్న నిత్యాన్నదాన ప్రదేశానికి వస్తాము. స్వామివారి ప్రసాదం చాలా బాగుంటుందండి. స్వామివారిని స్మరిస్తూ స్వీకరించిన తర్వాత అన్నదానానికి మీకు తోచినంత సహాయం చేయొచ్చు. ఇదండి సామర్లకోటలో ఉన్న శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవాలయం గురించి. మనస్ఫూర్తిగా ఒకసారి స్వామివారిని తలుచుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర.